రాజశేఖర్ అండి. ఇప్పుడు మనం ఏదైతే ఒక ఆప్షన్ మన యొక్క ఈ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వింటున్నామో, ఇది ఒక భగవంతుని వరమండి. కొన్ని నమ్మటానికి తొందరగా ఒప్పు సో హార్టీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ అండి. నమ్మసఖ్యం కానటువంటి ఒక నిజమే ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. భగవంతుడు మన అందరికీ కూడా ఆలోచన శక్తి ఇచ్చారండి. నేను చెప్తున్నటువంటి ప్రతి విషయము కూడా, నేను చూపిస్తున్నటువంటి మీకు ఏదైతే విషయం ఉందో అన్నీ కూడా మీరు స్టడీ చేయండి సార్. మీకున్న తెలివితేటలతో, మీకున్న పరిజ్ఞానంతో నేను తప్పు చెప్తున్నానా, నిజమే చెప్తున్నానా, మీరు ప్రశ్నించండి. ప్రతిదీ కూడా మీకు హక్కు ఉంది. ఇక ఏమి ఆలోచించద్దు సార్, ఏమి ఇది చేయొద్దు సార్, మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోదాం సార్ అని చెప్పే విషయం కాదండి. ఎంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందంటే ఇక్కడ అన్లిమిటెడ్ ప్రూవెన్ సిస్టంలో మనం ఇప్పుడు అడుగు పెట్టబోతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి బిజినెస్ లో నెలకి ₹1,00,000 అదనపు ఆదాయం, నెలకి ₹1,00,000 పైన అదనపు ఆదాయం తీసుకెళ్తున్న వాళ్ళం చాలా మంది ఉన్నామండి. అందులో నేనొక్కడిని. రోజుకి ₹1,00,000 తీసుకెళ్తున్న వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారండి. రోజుకి 3 లక్షలు 4 లక్షలు తీసుకున్న వ్యక్తి కూడా మన తెలుగు రాష్ట్రంలో మరి ఒక పార్ట్ టైం గా ఈ బిజినెస్ చేస్తూ సక్సెస్ అయిన వ్యక్తి ఉన్నారండి. ఆయన పేరు గోగుల వెంకటకృష్ణ గారు. ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ గా జాబ్ చేసుకుంటూ ఈ సిస్టంలో మరి దాదాపు ₹4 కోట్ల ఆదాయాన్ని సంవత్సరంలో పొందారండి. నేను మీకు చెప్తున్నా విత్ ప్రూఫ్స్. ప్రశ్నించండి. అలాగే చెప్తారులే, అలా ఉంటదా? కళ్ళు తెరిచి చూద్దామండి. నిజాన్ని నిజమని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. వదులుకోవద్దు, అస్సలు వదులుకోవద్దు. అద్భుతమైనటువంటి ఆదాయం ఇచ్చే ఈ ప్రోగ్రామ్ కి హార్టీ వెల్కమ్ అండి. సో మీకు మరి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ స్క్రీన్ షేరింగ్ లో మన యొక్క కంపెనీ వివరాలు మీకు చూపిస్తూ ఈ యొక్క అద్భుతమైన ఆదాయం మనం ఎలా పొందగలుగుతాము అనేటటువంటి దాన్ని చక్కగా ఒక వివరణాత్మకంగా చెప్తానండి. సో ఇక్కడ ఎస్, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, అందరూ కూడా అవకాశం ఉంటే పెన్ను పేపరు దగ్గర పెట్టుకోండి. చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఏ టీవీ పక్కనో ఎవరో మాట్లాడుకుంటుంటే వాళ్ళ పక్కనో అలా వద్దండి. మన తరతరాల తలరాతని తీర్చిదిద్దుకునేటటువంటి వ్యవహారం. డబ్బు సంపాదించుకుంటాము. ఎవ్వరు కూడా ఎవరి పని మానక్కర్లేదండి. అందుకనే భగవంతుడి వరం అన్నాం దీన్ని. ఎవ్వరు ఎవరి పనిని మానక్కర్లేదు. ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల, వ్యవసాయదారుల, చేతి పని, ఇంకొకట, హౌస్ వైఫా, స్టూడెంటా, 18 సంవత్సరాల వయసు కాస్తంత తెలివితేటలు కలిగిన ఎవరైనా ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశం స్పష్టంగా ఉందండి. సో మరి నేను ఇక్కడ మీరందరూ విన్నారు సార్, అభి సార్ ఇది రికార్డ్ చేయండి అని రికార్డెడ్ గా మాట్లాడుతున్నానండి. ఏదో చెప్పేసాను వెళ్ళిపోయాను కదండి. ఇది ప్రూఫ్ అభి గారి దగ్గర ఉంటుంది, మీరు అడిగి తీసుకోవచ్చు.
నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట రికార్డెడ్, రియాలిటీ, నిజమే మాట్లాడుతున్నానండి. బల్లగుద్ది అర్థం చేసుకోండి, ఆచరించటం మొదలు పెట్టండి, సంపాదించండి, జీవితంలో సక్సెస్ ఏంటో చూడండి. హ్యాపీ హోలీ, రంగులమయ జీవితాన్ని పొందుదామండి. హ్యాపీ హ్యాపీ హోలీ. సో మీ అందరికీ కూడా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోమని, చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోమని కోరుతూ మన యొక్క ప్రోగ్రామ్ లోకి వెళ్తున్నామండి. వెల్కమ్ టు బిఎంవైటి బిజినెస్ ఆపర్చునిటీ. బిఎంవైటి బోర్డ్ మై ట్రిప్ మన కంపెనీ పేరండి. బోర్డ్ మై ట్రిప్ అన్న పేరులోనే మనకు అవగాహన వస్తుంది. వీరి యొక్క టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీగా స్టార్ట్ చేశారు ఈ యొక్క బిజినెస్ ని. 2019 ఏప్రిల్ 15వ తారీఖున, అంటే రేపు నెల ఏప్రిల్ 15కి మనం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నామండి, 5th యానివర్సరీ. అండ్ ఈ కంపెనీ మన ఇండియన్ కంపెనీ గుజరాత్ లోని సూరత్ లో వీరి హెడ్ ఆఫీస్ అండి. అలాగే వీరికి ఇంకొక ఆఫీస్ ఉంది థాయిలాండ్ దేశంలోని పటాయా నగరంలో. టూరిజం బేస్ గా స్టార్ట్ అయినటువంటి కంపెనీ కాబట్టి టూరిస్టులకి అన్ని రకాల కంప్లీట్ సర్వీసెస్ సపోర్ట్ ఇవ్వటం కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి పటాయాలో మన కంపెనీ 9 సంవత్సరాలకి ఒక 3 స్టార్ హోటల్ ని లీజుకు తీసుకోవడం జరిగిందండి. 9 సంవత్సరాలకి లీజ్ తీసుకున్నారు. ఈ ఒక్క స్టెప్ మనం కనుక సరిగ్గా అర్థం చేసుకుంటే కంపెనీ దూరదృష్టి ఎలా ఉంది, కంపెనీ దూరదృష్టి ఎలా ఉంది, మనం ఎంత లాంగ్ జర్నీ చేయబోతున్నాం ఇక్కడ, ఇవన్నీ కూడా ఒక అవగాహన తెచ్చుకోగలుగుతామండి. అలానే లీగల్ గా అన్ని రకాల వీళ్ళు సర్టిఫికేషన్స్ పూర్తి చేశారా, అన్ని తీసుకున్నారా అని కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన కంపెనీ ఎండి గారి పేరు విజయ్ భాయ్ పటేల్ అండి. సారు లా చేశారు, అకౌంటెన్సీ, కంప్యూటర్ సాఫ్ట్వేరింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్, సెల్లింగ్ మార్కెటింగ్స్ పట్ల కూడా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి మేధావండి. నేను సార్ని పర్సనల్ గా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన 9 నెలల జర్నీలో 10 సార్లు పర్సనల్ గా కూర్చుని మాట్లాడటం జరిగిందండి విజయ్ భాయ్ పటేల్ సార్తో. చాలా స్నేహశీలి, మృదు స్వభావి, అందరి బాగు కోరుకునే వ్యక్తి అండి. ఆయన కలిసి మాట్లాడాను కాబట్టి, ఆయనకున్నటువంటి భావాలు, ఆయనతో జర్నీ చేశాను కాబట్టి మీతో పంచుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునేటటువంటి ఆయన మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ ప్లాన్ మీరు సరిగ్గా వింటే, ఈ బిజినెస్ ప్లాన్ మీరు సరిగ్గా వింటే మనసులోంచి సంతోషంతో వస్తుందండి. జై బోర్డ్ మై ట్రిప్ అనే మాట, జై బోర్డ్ మై ట్రిప్ అంటామండి. సో ఇక్కడ మరి అన్ని రకాల లీగల్ సర్టిఫికేషన్స్ అన్ని కూడా ఆయన తీసుకున్నారండి. ఏమిటి వీళ్ళ యొక్క విజన్ అండ్ మిషన్ అంటే, ఎవరైతే మన బోర్డ్ మై ట్రిప్ లో మెంబర్ అవుతారో, మెంబర్ అయిన ప్రతి వ్యక్తి అదనపు ఆదాయంతో పాటు విందులు, వినోదాలు, విహారయాత్రలు, అందరి ఖర్చుల నుంచి అందరికీ ఆదాయం పొందేలాగా ఏర్పాటు చేశారండి. మరి చూడండి, ఒక మనిషి ఏం కోరుకుంటాము అంటే మంచి ఆదాయం కావాలి, మంచి స్నేహాలు కావాలి, మంచి షికార్, విందులు, వినోదాలు, విహారయాత్రలు కావాలి, మనకి గౌరవ మర్యాదలు కావాలి. అన్ని ఒకే ప్లాట్ఫామ్ లో దొరికేదే బోర్డ్ మై ట్రిప్ ఫ్రెండ్స్. లైఫ్ సెటిల్ అండి ఇక్కడ. సరేనండి, మరి అందరి ఖర్చుల నుంచి అందరికీ ఆదాయాలు ఎలా వస్తాయి? ఎవరి ఖర్చాలు పెట్టుకుంటూనే ఉన్నాం. ఖచ్చితమైన ఖర్చులండి, బేసిక్ నెసెసిటీస్, కిరాణా సామాన్ కొనుక్కోవడం కాడి నుంచి, బియ్యం కొనుక్కోవడం కాడి నుంచి, ఫోన్ రీఛార్జ్ చేసుకోవటం, డిష్ టీవీ రీఛార్జ్ చేసుకోవటం, గ్యాస్ బుక్ చేసుకోవటం, ఇవన్నీ ఎటువంటి ఖర్చులు? డబ్బు లేకపోతే అప్పు చేసైనా చేయాల్సిన ఖర్చులండి. అలా మనకు అవసరమైన ఖర్చులు మనకి నచ్చినంత, మనకి అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుకుంటంలో మన కంపెనీ వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే మన ముందుకి, ఇదిగోండి ఇక్కడ చూడండి, కొద్ది పెద్ద చేస్తున్నా, PAYS అంటే పేస్, ALL ఆల్, పేస్ ఆల్ అనేటటువంటి
ఒక ఆన్లైన్ పేమెంట్స్ చేసే డిజిటల్ యాప్ అండి. ఆన్లైన్ పేమెంట్స్ చేసే డిజిటల్ యాప్. ఈ యాప్ ద్వారా మరి ఇందాక నేను మీతో చెప్పినటువంటి మనకి నిత్యావసరమైన వస్తువులు, గ్యాస్ బుక్ చేసుకోవటం, కిరాణా సామాను, బియ్యం లాంటివి కొనుక్కోవటం, సబ్బులు పేస్టులు కొనుక్కోవటం, ఏమండి, ఇక ఫోన్ రీఛార్జ్ చేసుకోవటం, టీవీ రీఛార్జ్ చేసుకోవటం, లోన్స్ ఉంటే ఇన్స్టాల్మెంట్ కడతాం, ఇన్సూరెన్స్ ఉంటే వాటి యొక్క వాయిదాలు కట్టడం, ఇవన్నీ కూడా ఈ పేజాల్ అనే యాప్ తో మనం చేయొచ్చు. ఇలా చేయటం వల్ల మన ఖర్చు నుంచి మనకే రిటర్న్ రావటమే కాకుండా మన ద్వారా ఇక్కడ ఎంత టీంని అయితే ఏర్పాటు చేసుకుంటామో ఆ టీం చేసిన ఖర్చుల వల్ల కూడా మనకు ఒక ఆదాయం వచ్చే ఏర్పాటు ఇందులో ఉంటుందండి. అంతా మీకు వివరంగా అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. జాగ్రత్తగా వినండి, సరిపోతుంది. ఇక ఈ కంపెనీ టూరిజం బేస్ అనేటటువంటి విషయం స్టార్టింగ్ లోనే పేరు చూస్తేనే అర్థమైపోయింది అనుకున్నాం, బోర్డ్ మై ట్రిప్. మరి వీళ్ళు ఏమేమి ట్రిప్స్ ఇస్తారు మనకి, ఎక్కడెక్కడికి మనం ఎంజాయ్మెంట్కి వెళ్ళొచ్చు అంటే, ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లు అయినటువంటి గోవా, గ్యాంగ్టాక్, మౌంట్ అబు, ఈ 3 ప్రదేశాల్లోనూ కూడా మనం టూర్కి వెళ్ళొచ్చు అండి. అలాగే విదేశాల్లో థాయిలాండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ డిమాండెడ్ ఏరియా అండి పర్యాటక పరంగా. థాయిలాండ్ టూర్ కూడా వెళ్ళొచ్చు. ఇంతే కాదండి, మరి ఇక్కడ మార్కెటింగ్ చేయటానికి మన కంపెనీ ద్వారా హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ అండ్ హెల్త్ కేర్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్ కూడా మనకి ఇక్కడ మార్కెట్ చేయడానికి అవైలబిలిటీలో ఏర్పాటు చేశారండి. సో ఈ బోర్డ్ మై ట్రిప్ అనే కంపెనీ వారి ద్వారా అదనపు ఆదాయం, విందులు, వినోదాలు, విహారయాత్రలు, గౌరవ మర్యాదలు, మంచి మంచి స్నేహాలు, పరిచయాలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, అసలు డబ్బులు ఎందుకు వస్తాయి ఇక్కడ, ఇది బేస్ పాయింట్ అండి. అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీరు, ఈ కంపెనీ వారు వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం, వారి బ్రాండ్ని పెంచుకోవటం కోసం, వారి ద్వారా సేల్ అయ్యే ప్రొడక్ట్స్ పబ్లిక్ అందరికీ చేరేలాగా, సేల్స్ పెరిగేలాగా చేసుకోవటం కోసం మనకి ఆదాయాలు ఇస్తారండి. మనకెందుకు ఇస్తారు? మిగతా కంపెనీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి, వారి బ్రాండింగ్ కోసం టీవీల్లో, పేపర్లలో, పత్రికల్లో, మన ఊర్లో ఉన్నటువంటి సెంటర్స్ లో, పెద్ద పెద్ద హోర్డింగ్స్ లో వారి వారి ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్ పెడతారండి. తెల్లారులేసి ఒక్కసారి ఇక్కడ మనకు అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు మీ ఇంట్లో టీవీలో వస్తున్నటువంటి ఏ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ అయినా పర్వాలేదండి, ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ ని దీని వెనకాల ఒక్క అడ్వర్టైజ్మెంట్ కి మీకు ఏది నచ్చితే అది, సబ్ అడ్వర్టైజ్మెంటా, షాంపూ అడ్వర్టైజ్మెంటా, పేస్ట్ అడ్వర్టైజ్మెంటా, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇలా మన కళ్ళ ముందు ఇన్ని సెకండ్స్ లో అలా కనపడి అలా వెళ్ళిపోతున్నటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్ మనకి ఇంట్లో ఇలా కనపడి వెళ్ళటానికి వెనక ఎంత ఖర్చు అయి ఉంటుంది ఒక్కసారి ఒక చిన్న ఆలోచన చేద్దామండి. ఆశ్చర్యపోవటం, అద్దిరిపోవటం మన వంతు అవుతుందండి. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుందండి ఒక్క అడ్వర్టైజ్మెంట్. కొన్ని సెకండ్స్ పాటు మన కళ్ళ ముందు అలా కనపడి వెళ్ళిపోతున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ వెనకాల, ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ వెనకాల కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అయి ఉంటుంది. నేను రికార్డెడ్ గా మాట్లాడుతున్నాను, మీతో చెప్తున్నాను. కాదండి అనేది ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. ఇవాళ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా అయిపోయిందంటే, హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు, టెన్నిస్ స్టార్లు, సెలబ్రిటీస్, యాంకర్స్, మోడల్స్, అసలు వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్స్ ఎంత ఉంటాయండి. సరే, యాడ్ తయారవడానికి ఎంత అవుతుందండి? ఇలా తయారైన యాడ్
మరి మన ముందుకి రావాలి అంటే ఆ టీవీ ఛానల్స్ వాళ్ళకి ఏ ఛానల్ వాడికి ఆ ఛానల్ వాడికి డబ్బులు ఇవ్వాలండి. వాడు వేసే టైంని బట్టి, వాడేసే డేట్ని బట్టి, ఆ రోజు ఏదైనా క్రికెట్ ఉందంటే ఆ రోజు యాడ్ రావాలంటే దాని కాస్ట్ వేరండి. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే మనకెందుకు డబ్బులు ఇస్తాడు అనేది ఎవరు నమ్మరండి. ఏంటి రోజుకి ₹1,00,000 ఇచ్చేస్తాడా? ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడో తెలియటం కోసమే ఇది మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి. అలాగే చెప్తారులే అని అనుకోకండి. మీరు పరిశీలించండి. డౌట్ వస్తే ప్రశ్నించండి. లాస్ట్‌లో మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తానండి. పెన్ను, పేపర్ పెట్టుకోమన్నది అందుకనే. సో, రాసుకోండి. కొన్ని కోట్ల రూపాయలు అడ్వర్టైజ్‌మెంట్ పేరు మీద అన్ని కంపెనీలు ఖర్చు పెట్టి వారి యొక్క బ్రాండింగ్ చేసుకుంటున్నాయి. వారి యొక్క సేల్స్ పెంచుకోవటానికి. బట్ బోర్డ్ మై ట్రిప్ మన కంపెనీ ఎండి గారు అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో ఒక్క పైసా ఖర్చు పెట్టరండి. మరి వాళ్ళకి టూర్స్ ఉన్నాయి. టూర్స్‌లో 4 రకాల ప్లేసెస్ ఉన్నాయి. మరి ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్, బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్‌కి సంబంధించినటువంటి దాదాపు 150 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆయన ద్వారా మార్కెటింగ్ అవుతున్నాయి. ఒక్క అడ్వర్టైజ్మెంట్‌కి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంటే ఆయనది పేజాల్ యాప్ ఉంది. సో, ఇవన్నీ పబ్లిక్‌కి ఎళ్ళేలా చేయాలి, తెలిసేలా చేయాలి అంటే ఒక్క పైసా కూడా అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టరండి. మరేం చేస్తున్నారు అంటే ఆ అవకాశాన్ని, తద్వారా డబ్బు సంపాదించుకునే అదృష్టాన్ని మనకిస్తున్నారండి. వారి వ్యాపారాన్ని మన మాటల ద్వారా, మన మౌత్ పబ్లిసిటీ ద్వారా పెంచుకోవటం కోసం ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం ఇస్తారండి. ఎవరైతే వారు ఈ యొక్క బిజినెస్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటారో మౌత్ పబ్లిసిటీ. ఏవండి, ఐశ్వర్య రాయ్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ధోని, టెండూల్కర్ గారు వీళ్ళు చెప్తేనే బోర్డ్ బై ట్రిప్ అనే కంపెనీ ఉందని టీవీలో చూస్తేనే ఒప్పుకుంటామా మనం? మనం మాట్లాడుకుంటే మన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఈ రకంగా బోర్డ్ బై ట్రిప్ అనేటటువంటి ఒక వ్యవహారం ఉందనేది నోటి మాట ద్వారా ప్రచారాన్ని ఇష్టపడుతున్నారండి ఆయన. సో, మన వల్ల ఎంత ప్రచారం అయితే మనకి అంత ఆదాయాన్ని ఎలా ఇస్తారో ఇప్పుడు చెప్తా. ఎందుకు ఇస్తారో మీకు అర్థమైంది. సో, ఇకపోతే ఎవరికిస్తారు? ఆళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి మనల్ని ఉపయోగించుకుంటున్నారు. తద్వారా వారి యొక్క బిజినెస్ మన మౌత్ పబ్లిసిటీతో అవుతుంది. మనం చాలా మౌత్ పబ్లిసిటీ చేస్తుంటామండి. చాలా మౌత్ పబ్లిసిటీ చేస్తుంటాం. సినిమాల గురించి చెప్తాం చాలా బాగున్నాయని. హోటల్‌లో టిఫిన్ గురించి చెప్తాం. పలానా డాక్టర్ గారు చూస్తున్నారని చెప్తాం. మన మనసుకు నచ్చితే ఏదైనా చెప్తాం. సో, ఇక్కడ మరి మన కంపెనీ ఎండి గారు ఏమంటున్నారంటే, మా యొక్క కంపెనీ మెంబర్‌షిప్ ఎవరైతే తీసుకుంటారో నేను చెప్తున్న బోర్డ్ మై ట్రిప్ గురించి అంటే, మీరు మెంబర్ అయితే మీరు ఎంతమందికి చెప్పారు మీ ద్వారా అనేటటువంటిది అక్కడ రికార్డెడ్‌గా రికగ్నైజ్ అవుతదండి. రికార్డెడ్‌గా. సో, మెంబర్‌షిప్ తీసుకోవాలి అంటే మరి చాలా పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించుకోవచ్చు. ఆదాయంతో పాటు ఆనందాలు, విందులు, వినోదాలు, విహారయాత్రలు, పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు, మంచి మంచి గొప్పవారి స్నేహ పరిచయాలు అన్నీ పెంచుకోవచ్చు. పెట్టుబడి మాత్రం లేదండి. రాసుకోండి. ఆన్ రికార్డ్ చెప్తున్నా. బోర్డ్ మై ట్రిప్ అనే ఈ బిజినెస్‌లో మీరు డైలీ ఇన్‌కమ్ సంపాదించుకోవటానికి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు అన్నమాట. ఎక్కడైతే పెట్టుబడి పెట్టట్లేదో రిస్క్ లేదు, లాస్ లేదండి. నష్టపోతామన్న భయమే లేదండి ఇక్కడ. నష్టం లేకపోగా బాసిజం లేదండి. ఇవాళ 10,000 జీతం ఇచ్చేవాడి కాడి నుంచి ₹1,00,000 నెలకు జీతం ఇచ్చేవాడి దాకా కూడా ఎంప్లాయర్‌కి వణికిపోతూ ఉంటాడు. ఏ క్షణాన మన ఉద్యోగం పీకేస్తాడో, ఒక గంట సరిగ్గా రాకపోతే ఏమంటాడో, తప్పు చేస్తే ఏమంటాడో, 2 రోజులు సెలవు కావాలంటే లీవ్ లెటర్ పెట్టాలి. బాసిజం. ఇక్కడ నో బాస్ అండి. సంపాదన చూస్తే రోజు ఎంత చేసుకుంటే అంత సంపాదన. మీకు మీరే బాస్. భగవంతుడి వరమే బోర్డ్ మై ట్రిప్. సరే, అసలు పెట్టుబడి లేదు, అందువల్ల లాస్ వచ్చే ప్రసక్తి లేదు, రిస్క్ లేదు, బాస్ లేడు. మరి మెంబర్‌షిప్ ఎలా వస్తుంది?
యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, డౌన్ టు ఎర్త్. జై బోర్డ్ మై ట్రిప్, జై విజయ్ పాటిల్ సార్. ఎంత మంచి ప్లాన్ చేశారో చూడండి. కేవలం అంటే కేవలం 799 రూపాయలతో మన కంపెనీ వస్తువులు కొనుక్కోవటానికి సిద్ధపడినా ఇక్కడ మెంబర్ అవుతామండి. 1499 రూపాయలతో ఆరోగ్యానికి సంబంధించినటువంటి 2 రకాల ప్రొడక్ట్స్ లో ఏది మీకు ఇష్టమైతే అది కొనుక్కోవటం వల్ల ఇక్కడ కంపెనీలో మెంబర్ అవుతామండి. 12,600 రూపాయలతో మన కంపెనీ యొక్క టూర్ గోవా, గ్యాంగ్టాక్, మౌంట్ అబు మీకు ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి ఇద్దరు వ్యక్తులు 4 రోజుల పాటు అకామిడేషన్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అన్లిమిటెడ్ బఫెట్ తో, సైట్ సీయింగ్ కలిపి, 4 కన్నా ఎక్కువ మంది వెళ్తామండి అన్న వాళ్ళకి పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ తో అసాధ్యం అనిపిస్తుందండి. 12,600కి ఇన్ని ఇవ్వగలరా? 25,000 నుంచి 30,000 అవుద్ది కదా. అవునండి, కానీ 12,600కే ఇస్తారండి. బోర్డ్ మై ట్రిప్ లో బిజినెస్ మొదలు పెట్టడమే లాభం. ఎలా ఇవ్వగలరండి అంటే వీళ్ళు ఇది ఒక ప్రాసెస్ గా రెగ్యులర్ గా ఉండేలా అక్కడ హోటల్తో టైఅప్ అయ్యారు. సో కాంపిటేటివ్ గా మనకి బెస్ట్ సర్వీసెస్ తక్కువ ప్రైస్ కి ఇస్తూ అడిషనల్ గా బిజినెస్ ఫ్రీగా ఇస్తున్నారండి. ఇంతేకాదండి, 12,600 రూపాయలకి 5 days థాయిలాండ్ టూర్ వెళ్ళొచ్చు. 5 days మీకు మరి ఎయిర్పోర్ట్ లో పలానా టైంకి దిగుతున్నాం అనగానే మన కంపెనీ కార్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుని 3 star రేంజ్ హోటల్కి తీసుకెళ్లి అక్కడ మీకు అకామిడేషన్, ఉదయం సాయంత్రం బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, సైట్ సీయింగ్, మళ్ళీ మీ ప్రోగ్రామ్ 5 days పూర్తయినాక మీ ఫ్లైట్ టైంకి మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడం కూడా కంపెనీ చేస్తుంది. కేవలం 12,600కి ఒక వ్యక్తికి అండి. సేమ్ 25,000 నుంచి 30,000 అయ్యే ప్రోగ్రామ్. చెప్పారు కదండి స్టార్టింగ్ లో 3 star హోటల్ని లీజుకి తీసేసుకున్నారు వీళ్ళు ఓన్ గా. సో మనకి బెస్ట్ ప్యాకేజ్ ని ట్రిప్ గా ప్రొవైడ్ చేస్తూ బిజినెస్ కూడా ఇస్తుంది. సార్ 12,600 రూపాయలకి మరి మేము టూర్ వెళ్ళమండి, మాకు ప్రొడక్ట్స్ ఇస్తారా? హ్యాపీగా ఇస్తారండి. హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, హెల్త్ కేర్, మీకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చండి. ఆ విధానం కూడా ఉంది. సో ఇక్కడ మరి మొదలు పెట్టడమే లాభంతో ఉంటుందండి. మనకి ఆదాయాన్ని ప్రతిరోజు లెక్క కట్టిస్తారు కాబట్టి ఆ ఏర్పాటు మనకు ఒక క్యాలిక్యులేషన్ తెలియటం కోసం పాయింట్ వాల్యూ పీవీస్ అనేటటువంటి సిస్టమ్ తెచ్చారండి. 799, 1499తో మొదలు పెట్టినటువంటి వ్యక్తికి 1 PV, 1 పాయింట్ వాల్యూ అనేటటువంటి విషయం ఇస్తారండి. 12,600 గోవా ఇద్దరు వ్యక్తులు వెళ్తామండి 4 రోజుల కోసం అనుకున్న వారికి 12 PVలు. 5 days థాయిలాండ్ టూర్ వెళ్దామండి అనుకున్న వారికి 15 PVలు ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. మరి సీనియర్స్ గా, ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ గా మా సజెషన్ అయితే, మా సలహా అండి, అంతే. పాటించకపోవటం మీ ఇష్టం, మీ అవకాశం. 12,600 రూపాయలకి 15 PVల ఐడితో ఇక్కడ స్టార్ట్ అయితే ఎక్కువ లాభం ఉంటుంది. అది మా యొక్క సజెషన్. మీ ఆర్థిక స్తోమతని బట్టి, మీ వెసులుబాటును బట్టి మీరు 1 PVతో 799తో కూడా ఈ యొక్క ఆప్షన్ తీసుకోవచ్చు. 12,600 15 PVతో థాయిలాండ్ టూర్ కానీ, లేదా ఈ కంపెనీ తాలూకా హోమ్ కేర్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కానీ మీరు తీసుకోవచ్చు. సో ఇకపోతే 12,615 PVలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనేది వాస్తవం అండి, పిండి కొద్ది రొట్టి. అయితే జై బోర్డ్ మై ట్రిప్, మీకు బిజినెస్ అర్థమయ్యే కొద్దీ ఈ మాట మనసులోంచి తన్నుకొస్తుందండి. విజయ్ భాయ్ పటేల్ సార్ ఏం చేశారంటే, ఒక సామాన్యులు కూడా
రూపాయలతో దీన్ని చేద్దాము. ఆర్థిక స్తోమత ఉంది, కానీ ఎందుకులే చిన్నగా చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా మీరు 1 PVతో వచ్చినా కూడా ఇంట్లోంచి మళ్ళీ ₹1 తేవాల్సిన అవసరం లేదండి. రాసుకోండి. ఇంట్లోంచి ₹1 తేవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనం డైలీగా ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తారండి. ఇక్కడ డైలీగా ఇన్కమ్ సంపాదించుకుంటూ మీరు మీ 1 PV ఐడిని 15 PV ఐడిగా ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయ్యే సిస్టాన్ని ఏర్పాటు చేసి ఉంచారండి. ఎలా అంటే మరి మీరు డైలీ సంపాదిస్తున్న ఆదాయంలో మీ డెవలప్మెంట్ కోసం, మీ ఫ్యూచర్ కోసం, మీకు ఎక్కువ పీవీ మీద వచ్చే బెనిఫిట్స్ పొందేలా చేయటం కోసం 25% మీ కళ్ళ ముందే మీ అకౌంట్ లోనే అప్గ్రేడ్ ఫండ్ గా పక్కన పెడతారండి. ఇలా పక్కన పెడుతున్నటువంటి 25% ₹1,050 అయినప్పుడు ఒక్కసారి స్క్రీన్ మీద పెద్ద చేస్తున్నా చూడండి. ₹1,050కి ఈ పక్కన పెడుతున్నటువంటి అమౌంట్ చేరినప్పుడు మిమ్మల్ని 2 PV ఐడిగా, మళ్ళీ ₹3,150 ఆ 25% అయినప్పుడు మిమ్మల్ని 6 PV ఐడిగా, అలా పక్కన పెడుతున్న అమౌంట్ మళ్ళీ ₹7,875 అయినప్పుడు మిమ్మల్ని 12 PV ఐడిగా, మళ్ళీ ఆ పక్కన పెడుతున్నటువంటి అమౌంట్ బిజినెస్ పెరుగుతూ ఉంటది కాబట్టి పక్కన పెట్టే అమౌంట్ కూడా తొందరగా మీకు రీచ్ అవుతూ ఉంటుందండి. 12,600 అయినప్పుడు మిమ్మల్ని 15 PV ఐడిగా, ఫుల్ ప్లెడ్జ్డ్ ఐడిగా అప్గ్రేడ్ చేసి ఆ 25% ఇక పక్కన పెడతామనేటటువంటి ప్రోగ్రామ్ ఆపేస్తారు. సో 1 PVతో వచ్చిన వ్యక్తి కూడా 12,600 15 PVతో వచ్చిన వ్యక్తితో సమమయ్యారు. ఇక్కడికి వచ్చినాక మీరు గోవా వెళ్తానంటారా, థాయిలాండ్ వెళ్తానంటారా, మీ ఇష్టం అండి. హ్యాపీగా డెసిషన్ తీసుకోవచ్చు. ఇకపోతే ఈ పీవీస్ వల్ల, పాయింట్ వాల్యూస్ వల్ల మనకి డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు ఇవ్వటం కోసం పీవీస్ ఏర్పాటు చేశారు అన్నాం. మెంబర్షిప్ తీసుకున్నాం. మెంబర్షిప్ వల్ల మనం మొదలు పెట్టడమే లాభంతో మొదలు పెట్టాం. మీరు ₹1,499 ఐడి తీసుకున్నారనుకోండి, ఇంకొక ₹1,499 వస్తువు మీకు ఉచితంగా వస్తుంది. మొదలు పెడతమే లాభంతో అండి 1 PVలో కూడా. ఆల్రెడీ చెప్పాం, ₹12,600 మీరు వెళ్తానంటే ₹25,000 అయ్యే గోవా ట్రిప్, ₹30,000 అయ్యే థాయిలాండ్ ట్రిప్ 12,600కి ఇస్తుంది. ఇక సరే, బిజినెస్ అయితే మొదలు పెట్టాం. ఏం చేస్తే డబ్బులు వస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. డియర్ ఆల్, ఏమి చేస్తే బోర్డ్ మై ట్రిప్ లో డబ్బులు వస్తాయి? ఒక్క పని చేయాల్సి ఉంటుందండి. ఎవరైనా ఇక్కడ చేయాల్సింది ఒకే ఒక్క పని. రాసుకోండి. రాజశేఖర్ గారు మీరు చెప్పారు, ఎస్ నేనే చెప్తున్నా, రికార్డెడ్ గా చెప్తున్నా. ఒకే ఒక్క పని చేయటం వల్ల బోర్డ్ మై ట్రిప్ లో రోజుకి 100ల్లో, రోజుకి 1000ల్లో, రోజుకి 1,00,000ల్లో హ్యాపీగా సంపాదించుకోవచ్చు. రోజుకి 1,00,000ల్లో. ఏంటండి ఆ పని అంటే? మనకి బాగా అలవాటైన పని, కొత్త పని ఏమి కాదండి, మనం ఆల్రెడీ చేస్తున్న పనే. ఇదే భగవంతుని వరం అంటే. మరి ఆ పని ఏంటంటే, మరి మీరు వివరంగా, విశ్లేషణగా, ప్రశ్నిస్తూ ఈ సిస్టమ్ అంతా స్టడీ చేయండి, అండర్స్టాండ్ చేసుకోండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం తప్ప ఇక్కడ ఇంకొక వ్యవహారమే లేదండి. ఇదేమి ర్యాకెట్ సైన్స్ కాదు, అంతరిక్ష పరిశోధనలు అంతకన్నా కాదు. చాలా సులువుగా అర్థమయ్యే 4 మాటలు. బోర్డ్ మై ట్రిప్ అనే కంపెనీ వారి వ్యాపార అభివృద్ధి కోసం అడ్వర్టైజ్మెంట్స్ ఖర్చు పెట్టకుండా ఆ ఖర్చుని మన ద్వారా బిజినెస్ పెంచేలా చేసుకుంటూ మనకిస్తారు, అంతే. సరే, మరి ఏంటి ఇక్కడ మనం చేయాల్సిన ఒకే ఒక పని అంటే, సినిమా నచ్చితేనే నలుగురికి చెప్తాం అనుకున్నాం కదండి. మన మనసుకు నచ్చింది ఏదైనా మన వాళ్ళతో పంచుకుంటాం కదండి. మరి డబ్బు సంపాదించుకోవచ్చంట, మన ఇంట్లో కూర్చుని సంపాదించుకోవచ్చంట, మన పని మనం చేసుకుంటూ సంపాదించుకోవచ్చంట. అంటా కాదు సార్, అవును, అవును, మన ఇంట్లో కూర్చుని సంపాదించుకోవచ్చు, కావలసినంత సంపాదించుకోవచ్చు, మన పనులు మనం చేసుకుంటూ సంపాదించుకోవచ్చు.
మరి ఇంత నిజమున్నప్పుడు మన ఫ్రెండ్ని పిలిచి, మన బంధువుని పిలిచి, మన ఆత్మీయుల్ని పిలిచి, మీరు కూడా దీని గురించి వినండి, తెలుసుకోండి, సంపాదించుకోండి, సక్సెస్ అవ్వండి, బాగుపడండి. మీరు ఎవరిని పిలిచినా వారి బాగుకోరే చెప్తున్నారండి. అతను మీ మిత్రుడు సారీ, మీ మంచి ఫ్రెండా, లేదంటే రిలేటివా, మీ తాలూకా నైబరా, కొలీగ్గా, మీకే కావాల్సిన నీర్ అండ్ డీర్ ఎవరైనా కానివ్వండి, మీరు ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాం గురించి వినండి అని అడగటం ఒక్కటే మీరు చేయాల్సిన పని. రాసుకోండి. ఇంకొక పని ఉండదండి. 8 రకాలుగా ఆదాయం వస్తుంది. వందల్లో, వేలల్లో, లక్షల్లో, కోట్లలో మీకు ఆదాయం వస్తుంది. ప్రూవెన్ సిస్టమ్. నో రిస్క్, నో లాస్, నో బాస్. పెట్టుబడే లేదండి ఇక్కడ. ఎంతకన్నా భగవంతుడి వరం అంటే, ఎంతకన్నా వ్యాపారం అంటే ఏదైనా ఉంటే మీరు నాకు చెప్పండి. ఎస్, ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ అండి, గాడ్స్ గిఫ్ట్. సో డియర్ ఆల్, ఇక్కడ మరి ఫ్రెండ్స్ని పిలవమని మనం గట్టిగా చెప్తున్నాం. మీరు ఎప్పుడైతే పిలిచారో, వినమని అడిగారో, మీరు వాళ్ళు ఎలా వింటున్నారో వాళ్ళకి ఇదే సబ్జెక్టు, ఇవే మాటలు, ఇదే స్టోరీ, ఇదే కంపెనీ. మరి మన పని మనం చేసుకుంటూ ఎటువంటి లాస్ లేని చోట డబ్బులు వస్తాయంటే, 18 సంవత్సరాల వయసు, కాస్తంత తెలివితేటలు ఉన్న మన ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో, నైబర్స్లో, కొలీగ్స్లో, నియర్ అండ్ డియర్లో, ఎస్ వీ వాంట్ దిస్, మాకు కావాలి ఈ అవకాశం అనుకునే వాళ్ళు ఉండరా? డబ్బు అంటే చేదా అండి? సక్సెస్ అంటే వద్దా అండి? సో వాళ్ళు కూడా మాకు కావాలి అనేటటువంటి విషయంతో ముందుకు వస్తే, కంపెనీ మీకు ఎట్లా అయితే 1 PV, 12 PV, 15 PVతో మీకు మెంబర్షిప్ ఇచ్చిందో, మీ యొక్క యూజర్ అండ్ పాస్వర్డ్ ద్వారా, మీరు మెంబర్ అయినటువంటి ఆ ఐడి నెంబర్ ద్వారా, మీ ద్వారా పరిచయం అయిన వాళ్ళకి ఈ కంపెనీలోకి మెంబర్షిప్ ఇస్తుంది. మీ వల్ల ఎంతమంది ఈ కంపెనీలోకి మెంబర్షిప్ లోకి వచ్చారో వాళ్ళు వాళ్ళ చాయిస్ ప్రకారం 1 PVతో కానీ, 12 PVతో కానీ, 15 PVతో కానీ వాళ్ళు రావచ్చు. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళు 1 PVతో వస్తే మీకు స్పాన్సర్ బోనస్ అనేటటువంటి ఒక ఇన్కంలో, ఫస్ట్ ఇన్కంలో 40 రూపాయలు పీవీకి మీకు ఇస్తుందండి. మరి 1 PVతో వచ్చిన వ్యక్తి రేపొద్దున 2 PVకి వెళ్తారా లేదా? అతను బిజినెస్ చేస్తూ ఉంటే అతను 2 PVకి వెళ్తారు. మళ్ళీ మీకు 240 80 రూపాయలు. మళ్ళీ 6లోకి వెళ్తారు. 680 640 240 రూపాయలు. అలాగే మీకు 12 PVకి వెళ్తారండి. 1240 480 రూపాయలు మీకు ఇస్తారు. మళ్ళీ అతను ఒక్కతనే అతను బిజినెస్ చేస్తూ ఉంటే 40 80 240 480 600 ఒక వ్యక్తి మీద అండి. ఎంత బాగా దీన్ని అర్థం చేసుకుంటే అంత ఎగిరి గంతేస్తాం. థ్యాంక్ గాడ్ అంటామండి, భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఇక సరే, మనం చెప్పిన వ్యక్తి 12 PVతో వస్తే డైరెక్ట్గా 480, 15 PVతో వస్తే 600. మరి ఇంతే కాదండి, మీరు ఇక్కడ ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్. కనీసంలో కనీసం తక్కువలో అనుకుంటే 2 వ్యక్తులు యాక్టివ్గా ఉండే వాళ్ళకి, సిస్టమ్ని మీరెంత బాగా విని అర్థం చేసుకుంటున్నారో, ఎస్ నేను వర్క్ చేయాలని మొదలు పెట్టారో, అలాంటి స్టేజ్ ఉన్న వాళ్ళని కనీసం 2 తెచ్చుకోవాలండి. అంతేగాని తెలియక కొంతమంది చేసే పనులు ఎలా ఉన్నాయంటే, మావయ్య ఒక 800 పంపించు, బాబాయ్ నాకు 800 పంపించు, లేదా 8 పంపించు అని కూడా, బాబాయ్ నీ పేరు మీద ఒక మెంబర్షిప్ కట్టేశాను. ఎవరు? వీళ్ళే కట్టేశారు. 2 కావాలన్నాను కదా అని చెప్పి మావయ్యని బాబాయ్ని కాదండి, మావయ్య బాబాయ్ అయినా పర్లా, సిస్టమ్ వినమనండి. ఎంత సక్సెస్ ఉంటుందో, ఎంత సంపాదించుకోవచ్చో, ఎటువంటి స్టేజ్కి వెళ్ళొచ్చో, నిన్నటి దాకా ఒక లెక్క, బోర్డ్ మెట్రిక్ బిజినెస్ ఏంటి అని అది అర్థమయ్యాక మన యొక్క లైఫ్ ఒక లెక్క. గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు కనీసంలో కనీసం అయితే 2 యాక్టివ్గా, ఎనర్జెటిక్గా అర్థం చేసుకునే పర్సన్స్ని తెచ్చుకోవాలి. ఏమండి, మరి మనకి 2 పర్సన్స్ వినమని అడిగితే
స్టాండర్డ్గా విని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారా లేదా అంటే అది మీకే తెలుసు. ఇకపోతే ఎక్కువ మందిని, మరి ఇద్దరికన్నా ఎక్కువ మందిని మనం ఇన్వాల్వ్ చేయొచ్చా? మినిమమే ఇద్దరండి, మాక్సిమం కి దేర్ ఇస్ నో లిమిట్. ఊరందరికీ మీరే చెప్పి మీరే టీమ్ గా చేసుకుంటానన్నా కూడా మీరు చేసుకోవచ్చు. నా పేరు రాజశేఖర్ అండి, నేను ఉండేది వెస్ట్ గోదావరి భీమవరం. భీమవరంలో ఎంతమంది మెంబర్స్ ని చేయాలి, భీమవరమే కాదండి నా చుట్టాల్లో నా పక్కలో ఎంతమందిని చేయాలో ఐ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ మై ప్రోగ్రామ్. ఎంత ఎక్కువ మందిని మీరు ఈ సిస్టంలోకి ఇన్వైట్ చేసి వినమని అడిగి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతారో మీరు అంత పెద్ద ఆదాయాన్ని అంత తొందరగా పొందగలుగుతారు. నేను చేసే పని మంచిదా కాదా చూసుకునేటటువంటి తత్వం ఉందండి. మనం చేయగలిగిన పనా కాదా అని చూసుకునేటటువంటి అవసరం ఉందండి. మనం చేయగలిగిన పనిలో మంచి పనిలో మన ఇంటికి డబ్బులు వస్తుంటే మన పని చేసుకుంటూ మనం చేసుకోవచ్చు అంటే మనకున్న తెలివితేటలతో మీరు ఎంతమందిని ఇన్వైట్ చేస్తారో మీ ఇష్టం అండి. నేను నా వాళ్ళందరినీ ఇన్వైట్ చేయటం మొదలు పెట్టానండి. ఆల్రెడీ ఇప్పటికే నేను ఈ సిస్టంలో 10 లక్షల రూపాయల పైన ఆదాయాన్ని తీసేసుకున్నాను విత్ ప్రూఫ్స్. అడగండి, ప్రశ్నించండి, చూడండి, తెలుసుకోండి. 10 లక్షల పైన ఇప్పటికే నేను అదనపు ఆదాయాన్ని తీసుకున్నాను. 6 విహారయాత్రలకి నేను ఎలిజిబుల్ అయ్యాను విత్ ప్రూఫ్స్. అందులో 4 విహారయాత్రలకు ఆల్రెడీ వెళ్ళొచ్చేసాను. అందులో ఒక విహారయాత్ర, విదేశీ విహారయాత్ర, థాయిలాండ్ టూరు. న్యూ ఇయర్ ని 2024 ని థాయిలాండ్ లో ఎక్సలెంట్ పార్టీ ఎంజాయ్ చేస్తూ వెల్కమ్ చెప్పామండి. ఫ్రీగా కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి టూర్, ఫ్లైట్ టికెట్స్ కూడా కంపెనీయే. మీకు ఉంది ఆప్షన్, మీకు అదనపు ఆదాయం, మీకు విందులు వినోదాలు, మీకు విహారయాత్రలు, మీకు ఉంది ఆప్షన్. వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ లాస్, వితౌట్ బాస్. ఇంకేం కావాలి బాస్? గాడ్స్ గిఫ్ట్ అండి. సో ఎంత మందినైనా ఇన్వైట్ చేయొచ్చండి. మీరు ఎంత ఎక్కువ మందిని దీన్ని వినమని అడుగుతూ ఉంటే మీకు అంత ఎక్కువ సంపాదన అంత తొందరగా వస్తుంది. అవకాశం మీ చేతిలో ఉంది, అదృష్టం మీ వెంటబడుతుంది, ఇక మీ ఇష్టం. ఇకపోతే మరి ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే, ఇక్కడ గమనించండి, కొంచెం పెద్ద చేస్తున్నా. 2 టీమ్స్ కావాల్సి ఉంటుందండి మనకి. 2 టీమ్స్ కావాలండి ఈ బిజినెస్ లో డబ్బులు సంపాదించుకోవడానికి. అందుకనే మినిమం 2 అన్నా. అక్కడ చూడండి ORG1 అని ఉంది. ORG అంటే ఏం లేదండి, ఇది కార్పొరేట్ కంపెనీ కాబట్టి కార్పొరేట్ స్టైల్లో చెప్పారు, ఆర్గనైజేషన్ 1. మనం సింపుల్ గా చెప్పుకుందామండి, టీమ్ 1 అదొక టీం. ఇంకొకటి ఆర్గనైజేషన్ 2, టీమ్ 2. మనకి 2 టీమ్స్. మరి ఇద్దరు అయిపోయాక మీరు ఇంకా ఎక్కువ మందిని తీసుకొస్తే, ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి, మనం చెప్పగానే వచ్చి జాయిన్ అయిన వాళ్ళ కింద మనం టీమ్గా జాయిన్ చేస్తాం. 2 టీమ్స్ అండి, 3వ టీంతో అవసరము లేదు, అవకాశము లేదు. సో ఇద్దరు మనం చెప్పగానే ఎవరైతే వచ్చారో మన ఫ్రెండ్స్ లో టీమ్ 1, టీమ్ 2 2 టీమ్స్ కింద తీసుకుంటాం. మరి 3వ వాళ్ళు వచ్చారు, 4వ వాళ్ళు వచ్చారు, 50వ వాళ్ళు వచ్చారు, 100 వాళ్ళు వచ్చారు, మీరు చెప్తే ఎంతమంది అయినా వస్తారు. ఆ వచ్చిన వాళ్ళని మనం చెప్పగానే వస్తున్న జాయిన్ అవుతున్న వీళ్ళు, మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళ కింద, ఇట్లా ఒకరి కింద టీమ్ 1 వైపు, ఒకరి కింద టీమ్ 2 వైపు. సిస్టమాటిక్ అండి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. మీ స్పాన్సర్తో జాయిన్ చేయగానే వాళ్ళ కింద జాయినింగ్స్ అయిపోతూ ఉంటాయండి. ఇక్కడ మీరు ఎంతమందిని స్పాన్సర్ చేస్తే అంత స్పాన్సర్ బోనస్ రావటంతో పాటు మీకు 2వ ఇన్కమ్ గా టీమ్ బోనస్ అనేది వస్తుందండి. 2వ ఇన్కమ్ గా టీమ్ బోనస్ అనేది వస్తుంది. మరి టీమ్ బోనస్ టీం పెరుగుతున్నందువల్ల వచ్చేటటువంటి బోనస్. టీం ఎలా పెరుగుతుంది? మీ యొక్క టీమ్ 1లో, టీమ్ 2లో మీరు ఎంతమందిని స్పాన్సర్ చేస్తున్నారు మీరు చేయటమే కాకుండా, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో మీ ఫ్రెండ్ ఉన్నారు కదండి, మరి ఆయన కూడా మిమ్మల్ని పిలిచిన ఆయన ఇంకా మిగతా వాళ్ళని కూడా పిలుస్తూ ఉంటారు కదా. సో ఆయన కూడా, ఆయనకు వచ్చిన జాయినింగ్స్ టీమ్ 1లోను, టీమ్ 2లోను ఒకరి కింద వేయాలంటే మీ సీనియర్ ద్వారా కూడా మీకు టీం వచ్చే అవకాశం ఉంది. వస్తుందా రాదా తర్వాత వచ్చి
అవకాశం అయితే ఉంది. సరే, మీరు చెప్పిన వాళ్ళు ఎవరైతే వచ్చారో జాగ్రత్తగా వినండి. మీరు చెప్పిన మీ ఫ్రెండ్ ఏ అనే పర్సన్ వచ్చాడు. మరి ఆయనకి సిస్టమ్ అంతా అర్థమయ్యే వచ్చారు. ఆయన ఫ్రెండ్స్ని ఆయన పిలుస్తూ ఉంటారు. బి అనే పర్సన్ వచ్చారు. ఆయన చుట్టాలను ఆయన పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా వినమని అడుగుతూ ఉంటామండి అందరినీ. అందరికీ డబ్బులు ఉన్నాయి ఇందులో. ఆడుతూ పాడుతూ డబ్బు సంపాదించుకునే విధానం అన్నాను అందుకే. ఎవరిళ్లల్లో వాళ్ళు కూర్చొని డబ్బు సంపాదించుకునే విధానం అని చెప్పాను అందుకనే. సో ఎప్పుడైతే మనం వాళ్ళందరినీ వినమని అడుగుతున్నామో, మన ద్వారా వచ్చినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని వినమని అడుగుతున్నారో, వాళ్ళకి టీమ్గా అవుతున్నప్పుడు స్పాన్సర్ బోనస్ మీ ఫ్రెండ్కి వెళ్తూ టీమ్ బోనస్ మీకు వస్తుందండి. మీ ఫ్రెండ్కి వస్తుంది, మీకు కూడా వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అండి. చాలా సింపుల్ విషయం. మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తుంటే వాళ్ళు జాయిన్ అవుతుంటే, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ను రిలేటివ్స్ని పిలుస్తుంటే వాళ్ళు జాయిన్ అవుతుంటే, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని పిలుచుకుంటూ ఉంటే అందరికీ డబ్బులు కావాలండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ 799 రూపాయలతో కూడా ఇక్కడ మనం ప్రొడక్ట్ తీసుకుని మెంబర్షిప్ తీసేసుకోవచ్చు అండి. చిన్న అమౌంట్తో కూడా రావచ్చు. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతిరోజు టీమ్ 1లో ఎన్ని పాయింట్ వాల్యూస్ పీవీస్ వచ్చినాయి, కొంతమంది 1 పీవీతో, 12 పీవీతో, 15 పీవీతో, టీమ్ 1లో ఎన్ని వచ్చినాయి, ఈ రోజు టీమ్ 2లో ఎన్ని వచ్చినాయి, ఏ రోజుకు ఆ రోజు కంపేర్ చేస్తుంది, మ్యాచ్ చేస్తుంది. ఫస్ట్ ఒక్కసారి మాత్రం ప్రతి ఒక్కరికి ఒక్కసారి మాత్రం 2 పీవీలు ఈస్టు 1 పీవీ లేదా 1 పీవీ ఈస్టు 2 పీవీలు ఒక 80 రూపాయలు ఇస్తుందండి. ఇక ఆ తర్వాత ఒక్కసారి 2 పీవీలు ఈస్టు 1 పీవీ లేదా 1 పీవీ ఈస్టు 2 పీవీలు 80 రూపాయలు ఇచ్చేశాక 1 పీవీ మ్యాచ్ అవుతున్నప్పుడల్లా 80 రూపాయలు చొప్పున ఎన్ని పీవీలు మ్యాచ్ అయితే అన్ని 80లు ఇవాళ మ్యాచ్ అయినటికి రేపు ఇచ్చేస్తుంది డబ్బులు. మన ఇంటికి వస్తాయి డబ్బులు డైలీ. మనము, మన సీనియరు, మనం తెచ్చుకున్నటువంటి మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు అంటూ ఈ బిజినెస్ని మనం గనక అవగాహన చేసుకుని ఇక్కడ కూడా డబ్బులు ఉన్నాయిరా, అన్లిమిటెడ్ డబ్బులు ఉన్నాయి, ఆ కంపెనీకి మన వల్ల బిజినెస్ పెరుగుతుంది అని సారీ అండి, మన యొక్క ప్రొడక్ట్స్, నేను ఫ్రాంచైజీ కాబట్టి భీమవరం ప్రొడక్ట్స్ మన కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టాను. అవి మన కొరియర్ వాళ్ళు ఫోన్ చేశారనమాట, అందుకని ఆ కొరియర్ ఇంపార్టెంట్ కాబట్టి ఆన్సర్ చేశాను. వెరీ గుడ్ అండి. సో ఒక్క నిమిషం అండి, నా వాయిస్ మ్యూట్ అవ్వలేదు కదా. వెరీ గుడ్ అండి, నా వాయిస్ మ్యూట్ అవ్వలేదు. మన యొక్క ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోతాను. గ్రేట్ అండి. సో ఇక్కడ ఇది సరిగ్గా అర్థమైతేనండి నిద్ర పట్టదండి, తపన మొదలవుద్దండి ఎంత సంపాదిద్దామని. చక్కగా చేసుకోవచ్చండి, సరదాగా ఆడుతూ పడుతూ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి టీమ్స్ కూడా మనకే కలిసి మనం చెప్పినందువల్లే కదా మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పగలిగాడు అనేటటువంటి విషయంగా కంపెనీ మనకి అవకాశాన్ని ఇస్తూ దీన్ని పాసివ్ ఇన్కమ్ అంటారండి. నేను ఉద్యోగం చేస్తేనే నాకు డబ్బులు రావటం, నేను వ్యాపారం షట్టర్ తెరిసి నేను వ్యాపారం చేస్తేనే నాకు డబ్బులు రావటం అనేటటువంటి తత్వాన్ని, నేను వెళ్ళి వ్యవసాయం చేస్తేనే నాకు డబ్బులు రావటం అనేటటువంటి వ్యవహారంలోంచి నా ఫ్రెండ్స్కి చెప్పాక, నా చుట్టాలకి చెప్పాక, వాళ్ళ ఫ్రెండ్స్కి చుట్టాలకి చెప్తూ ఉంటే కూడా నాకు డబ్బులు రావటం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తుందండి. ఇది చాలా గొప్ప విషయం, అందరం సంపాదిద్దాం. ఇకపోతే ఇలా రోజుకి 60,000 రూపాయలు దాకా మీరు ఎన్ని పీవీస్ మ్యాచ్ అయితే అన్ని 80
చొప్పున 60,000 రూపాయల దాకా కంపెనీ ఇస్తుందండి. 60,000 కన్నా ఎక్కువ వస్తున్న రోజున మీరు ఒకరిగా ఉన్నప్పుడు, నలుగురుగా ఉన్నప్పుడు, 10 మందిగా ఉన్నప్పుడు, రేపొద్దున మీ టీం వందల మంది అయిపోతున్నప్పుడు మీకేమవుతుందంటే 60,000 కన్నా ఎక్కువ మ్యాచింగ్ అవుతాయండి. కానీ 60,000 ఇస్తుంది రోజుకి. ఇదిగోండి ఇక్కడ చూడండి. మీరు ఒక పీవీతో స్టార్ట్ చేస్తే రోజుకు 4,000. కానీ ఈలోపు మీరు 2 పీవీకి వెళ్ళిపోతారు, అందువల్ల 8,000. ఈలోపు మీరు 6 పీవీకి వెళ్ళిపోతారు, అందువల్ల 24,000. ఈలోపు 12 పీవీ, ఆఖరికి ఫైనల్ గా 15 పీవీకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు 15 పీవీతో రావటమే మంచిది అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో 750 పెయిర్స్ రోజుకి మ్యాచింగ్ చూస్తుందండి. ఈ లోపు అయితే ఎంతైతే అంత ఇస్తుంది, అంతకన్నా ఎక్కువ మ్యాచ్ అయితే 60,000 ఇస్తుంది. మళ్ళీ రేపు ఎంత మ్యాచ్ అయినాయో దాని ప్రకారం ఇస్తుందండి. ఇలా ప్రతిరోజు 60,000 రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇస్తుందంట కాదండి, అవును. మీరు మొదలు పెట్టండి, మీరు తీసుకోండి, నేను మొదలు పెట్టాను, నేను తీసుకుంటా. ఇకపోతే మనకు మరొక ఇన్కమ్ ఉందండి, దాని పేరు డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్. డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ అనేటటువంటిది మహాద్భుతమైనటువంటి ఇన్కమ్. ఎంత చేసుకుంటారో చేసుకున్న వారికి చేసుకున్నంత, కోరుకున్న వారికి కోరుకున్నంత అందించేటటువంటి మహాద్భుతమే ఈ 3వ ఇన్కమ్ అండి. డబ్బు కావాలా వద్దా, తెలివితేటలు ఉన్నాయా లేదా, మంచి పనా కాదా, ఇవన్నీ చూసుకోండి, ప్రశ్నించండి. నేనున్నా ఇక్కడ, మీకు సమాధానం సరిగ్గా అర్థమయ్యేలా చెప్పేవాడు నేనున్నా ఇక్కడ. మన టీము ఒక చరిత్ర సృష్టించాలండి. సో ఇక్కడ చూడండి, ఈ 3వ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అంటే అన్లిమిటెడ్. మరి మీరు ఈ సిస్టంలోకి ఎంతమందినైనా ఇన్వైట్ చేయొచ్చు. వాళ్ళల్లో విన్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు మీతో కలుస్తారు, వాళ్ళు కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. మీరు ఇన్వైట్ చేసిన వ్యక్తి ఎంత టీం బోనస్ అయితే తీసుకుంటూ ఉంటాడో, అతని టీం బోనస్ అతనికి ఇచ్చేసి, అతనిని మీరు పిలిచారు కాబట్టి ఆ పుణ్యానికి మీరు 1 పీవీలో ఉంటే 5%, 2 పీవీలో ఉంటే 7.5%, 6 పీవీలో ఉంటే 10%, 12 పీవీలో ఉంటే 15%, 15 పీవీకి వస్తే 25%. డైరెక్ట్ గా 15 పీవీతో వచ్చిన వ్యక్తికి డైరెక్ట్ గా 25%. అందుకని స్తోమత ఉంటే 15 పీవీతో రండి, లేదు 1 పీవీతో రండి, బాగా బిజినెస్ చేయండి, ఆటోమేటిక్ గా 2 పీవీకి, 6 పీవీకి, 12 పీవీకి, 15 పీవీకి వచ్చేస్తారు. 25% అండి. మీరు పరిచయం చేసిన వ్యక్తి తను ఎంత టీం బోనస్ పట్టుకెళ్తున్నాడో అంత మీద మీకు, మీరు పరిచయం చేసిన వ్యక్తి 1,000 రూపాయలు తీసుకెళ్తున్నాడు అనుకోండి, రోజుకి మీకు 250 వస్తూ ఉంటాయి. అతను 10,000 తీసుకుంటున్నాడు అనుకోండి, మీకు 2,500 వస్తుంటాయి రోజు. వాళ్ళు ఎంత రోజు తీసుకెళ్తుంటే మీకు అంత. మరి మీరు చెప్పిన వ్యక్తులు 10 మంది ఉన్నారు అనుకోండి, తలకో 10,000 తీసుకెళ్తున్నారు అనుకోండి, మీకు 25,000 వస్తాయి పర్ డే. ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్. నేను తీసుకుంటున్నా, నేను పరిచయం చేసిన ప్రతి వ్యక్తి మీద వాళ్ళు ఎంత టీం బోనస్ తీసుకుంటుంటే దాని మీద 25% నేను డైలీ ఇన్కమ్ గా తీసుకుంటున్నా విత్ ప్రూఫ్స్. మీకెందుకు వద్దు, మీకెందుకు రాదు? రిస్క్ లేదు, లాస్ లేదు, బాస్ లేదు ఫ్రెండ్స్. సో ఇలా అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించడమే కాకుండా మనకి రివార్డ్ ఇన్కమ్ అని దాదాపు 7 కోట్ల రూపాయలు తీసుకెళ్ళటానికి ఉందండి. రివార్డ్స్ రూపంలో ఫ్రెండ్ని పిలిచి వినమని అడిగినందుకు, ఇంట్లో కూర్చుని సంపాదించుకునే వ్యవహారం, ఎవరి పని వారు చేసుకుంటూ సంపాదించే వ్యవహారం. ఏమర్థం కావట్లా ఇక్కడ, ఎందుకొద్దు మీకు అసలు, ఎవరికొద్దండి ఇది? ఎస్, వదులుకోవద్దు. 7 కోట్ల రూపాయలు తీసుకెళ్ళటానికి అవకాశం ఉందండి. బోర్డ్ మే ట్రిప్ అంటే చిన్న వ్యాపారం కాదండి, చిన్నగా మొదలు పెట్టే వ్యాపారం, అద్దరగొట్టే వ్యాపారం అండి. భగవంతుని వరము, మన అదృష్టము, మన పిల్లల అదృష్టము, మనల్ని కట్టుకున్న వాళ్ళ అదృష్టము. చెడగొట్టుకోవద్దు, వదులుకోవద్దు, ప్రశ్నించకుండా ఉండొద్దు. లెట్స్ నో ఎవ్రీథింగ్. మేము ఎలా ఇవాళ తెలుసుకున్నామో, సంపాదిస్తున్నామో మీరు సాధించండి. ఇక రివార్డ్స్ కోసం మనం కొత్తగా ఏం చేయక్కర్లేదండి. ఫ్రెండ్ అని పిలిచి వినమని అడిగినందుకు వస్తున్నటువంటి పాయింట్ వాల్యూస్
వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తుంటే మనకి డైలీ ఇన్కమ్గా వస్తుమే కాకుండా వాటి టోటల్ 500 అయినప్పుడు మీకు 15,000 క్యాష్ రివార్డ్ ఇస్తాడండి. ఇవాళ 500 మ్యాచ్ అయితే రేపు ఇచ్చేస్తాడండి. ఇక 500 దాకా వచ్చాక ఆగుద్దా అండి బిజినెస్? మీకు 500 ఇంటూ 80 రూపాయలు చెప్పిన 40,000 వచ్చినాయి, ఒక 15,000 క్యాష్ రివార్డ్ వచ్చింది. మరి మీ ఫ్రెండ్స్ అందరూ, రిలేటివ్స్ అందరూ వాళ్ళు కూడా చేస్తేనే మీరు అక్కడ దాకా వచ్చారు. మరి మీకు వస్తున్న డబ్బులు రోజు వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళు చెప్పరా వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి? నేను చెప్పట్లేదు. అప్పుడు గోగుల వెంకటకృష్ణ గారు, ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారు, కోడూరు శ్రీనివాస్ గారు, కోట్ల గోపాలకృష్ణ గారు, మేము చెప్పట్లేదండి వీళ్ళ పేర్లు. సో ఇలాగా మీ పేరు చెప్పుకుంటారు, మీకు వస్తుందనేది చూస్తారు, చూపించుకుంటారు, వాళ్ళు బిజినెస్ పెంచుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. ఇక్కడ మీ పీవీస్ మళ్ళీ పెరుగుతుంటాయి, మీకు డైలీ ఇన్కమ్ మళ్ళీ వస్తూ ఉంటుంది టీమ్ బోనస్ రూపంలో, అలాగే డైరెక్ట్ మ్యాచింగ్ రెఫరల్ బోనస్ లో. అంతేకాదు, ఎప్పుడైతే మళ్ళీ ఇంకొక 1500 పీవీ మ్యాచ్ అయిందో 50,000 రూపాయల రివార్డ్ రూపంలో, ఇలా నెక్స్ట్ మ్యాచింగ్ వచ్చేసరికి 1,00,000 రూపాయలు, నెక్స్ట్ మ్యాచింగ్ వచ్చేసరికి 5,00,000 రూపాయలు, 10,00,000 రూపాయలు, 50 లక్షలు, 1,00,00,000, 5,25,00,000. ఆల్రెడీ నేను ఇందులో 15,000 తీసేసుకున్నాను, 50,000 తీసేసుకున్నాను, 1,00,000 తీసుకోవడానికి దగ్గరలో ఉన్నాను. మా సీనియర్స్, నా క్రాస్ టీమ్స్ 1,00,000 తీసేసుకున్నారు, 5,00,000 తీసేసుకున్నారు. మన సూపర్ సీనియర్ గోగుల వెంకటకృష్ణ గారు 10,00,000 రివార్డు కూడా తీసేసుకున్నారు. అంటా కాదు బాస్, వదులుకోవద్దు. వీళ్ళెవ్వరు ఈ కంపెనీకి చుట్టాలు కాదు, మీరు చుట్టాలు కాకపోవడం కాదు, కాకపోతే మీకన్నా కొద్దిగా ముందుగా అన్నారు, చేసుకుంటున్నారు. మీ తర్వాత వినవలసిన వాళ్ళు, మీరు చెప్తే వినవలసిన వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందరికి అవకాశం ఇద్దాం రండి. ఇక క్లబ్ బోనస్ అని మరొక ఇన్కమ్ ఉందండి. 11 కోట్ల రూపాయల ఆదాయం పెట్టాడు ఇందులో. 8 రకాల ఆదాయాలు, దేని ఆదాయం దాందే. టీమ్ బోనస్ లో 60,000 ఇస్తున్నాం కదా అని చెప్పి డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ బోనస్ లో తగ్గిస్తాను ఏముండదండి. డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ బోనస్ లో 25% ఇస్తున్నాను కదా అని చెప్పి రివార్డుల్లో తగ్గించడం ఏముండదండి. దేనిది దానిదే. చేసే పని మాత్రం ఒకటే, ఫ్రెండ్ని పిలవటం, వినమని అడగటం. చెప్పే వాళ్ళని మేమున్నాం, చెప్పించుకోవటం మీకు వచ్చా? వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా చెప్పే వాళ్ళని మేమున్నాం, చెప్పించుకోవటం వచ్చా రాదా? చెప్పించుకోవటం వచ్చు అంటే సంపాదించుకోవటం మీకు వచ్చినట్టే. ఎందుకు వదులుకుంటారు? 11 కోట్ల రూపాయల క్లబ్ బోనస్ అండి. ఫ్రెండ్స్ని పిలిచి వినమని అడగటం వల్ల వస్తుంది. అంతేకాదండి, మీకు లీడర్షిప్ బోనస్ అని, రాయల్టీ బోనస్ అని, ఎగ్జిక్యూటివ్ రాయల్టీ, బైక్ రాయల్టీ, కార్ రాయల్టీ, హౌస్ రాయల్టీ, లైఫ్ సెటిల్ అండి బోర్డ్ మే ట్రిప్ అంటే. మన పని మనం చేసుకుంటూ. ఇక 8వ ఇన్కమ్ పేరు రీపర్చేస్ బోనస్. మనం చెప్పిన ఫ్రెండ్ తన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, వాళ్ళకి ఇన్కమ్ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని చక్కగా జూమ్కి వచ్చి వినమని అడిగితే డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ రకంగా మీ టీం 1లో వాళ్ళు, మీ టీం 2లో వాళ్ళు మీకు ఈ రకంగా 7 రకాల ఇన్కమ్స్ ఇప్పుడు దాకా చెప్పినవి తెచ్చిపెడుతూ, మరి ఇక్కడ ఎంతమంది మెంబర్స్ అయ్యారో వీళ్ళందరూ మనందరం మన ఖర్చులు మనం పెట్టుకోవాలి వద్దా అండి? స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా కిరాణా సామాను, బియ్యము, సబ్బులు, షాంపులు, ఏమండి, ఫోన్ రీఛార్జ్ చేసుకోవటం, డిష్ టీవీ రీఛార్జ్ చేసుకోవటం, లోన్స్ ఉంటే ఇన్స్టాల్మెంట్ కట్టుకోవటం, ఇన్సూరెన్స్ ఉంటే ప్రీమియమ్స్ కట్టుకోవటం, కార్ ఉంటే ఫాస్టాగ్ చేసుకోవటం, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాల్సి వస్తే చేసుకోవటం, లేదా ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ కావాలంటే కొనుక్కోవటం, చెప్పులు కొనుక్కోవటం, బట్టలు కొనుక్కోవటం, బంగారం కొనుక్కోవటం, అన్నీ కూడా మనకు అవసరమైన ఖర్చులు. మనకు అవసరమైనప్పుడు ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఏముంది మన చేతిలో? పేస్ ఆల్. పేస్ ఆల్ యాప్ ఉంది కదండి. బయట రూపాయి అవుతుంది ఏంటి అంటే పేజాల్ ద్వారా పే చేసిన రూపాయే అవుతుంది, కానీ ఒక కమిషన్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. మీకు మీరు పెట్టిన ఖర్చుల మీదే కాదండి, మీరు తయారు చేసుకున్న ఎంటైర్ టీమ్ 1, టీమ్ 2లో ఉన్న ప్రతి ఒక్కరూ వారి గ్యాస్ బుక్ చేసుకుంటూ ఉన్నా కూడా మీకు కమిషన్ వస్తుంది. ఇంతే కాదండి, మన కంపెనీ ద్వారా ప్రమోట్ అవుతున్నటువంటి హోమ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ క్వాలిటీ కనుక బాగుంటే
రేటు కనుక బాగుంటే వాళ్ళకి గనక నచ్చితే ఇవి కొనుక్కుంటూ ఉన్నా కూడా ఖచ్చితంగా కొనుక్కుంటారండి. ఏమి కొన్నా కొనపోయినా మన కంపెనీలో హెల్త్ కేర్ ప్రొడక్ట్ ఒక రేంజ్ అండి. అవి వాడితే వచ్చే రిజల్ట్స్ ఒక రేంజ్ అండి. సో అవైనా కొనుక్కుంటూ ఉంటారు. కొనుక్కుంటే మంచిది. కొనుక్కోకపోయినా మన కంపెనీ ప్రోడక్ట్ వాడరండి అని మీకేమన్నా ఒకవేళ అభిప్రాయం ఉన్నా వాళ్ళ ఫోన్ వాళ్ళు రీఛార్జ్ చేసుకోకుండా ఉండగలరా? గ్యాస్ అయిపోతే బుక్ చేసుకోకుండా ఉంటారా? అవి చేస్తున్నా కూడా మీకు మళ్ళీ కమిషన్ వస్తుందండి. మరి దీన్ని భగవంతుడి వరం మనకి ఏమందని చెప్పండి. సో మీకు నేను ఇప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. మీ యొక్క ఒపీనియన్స్ చక్కగా ఏదున్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. హార్టీ వెల్కమ్ అండి. ఒక్క నిమిషంలో అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. అభి సార్ రికార్డింగ్ ఇక్కడతో ఒకసారి ఆపుదామా?